కులగణనపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. బీహార్ తెలంగాణలో లాగా జనగణనలో భాగంగా కులగణన చేయాలని ప్రధాని మోదీకి రాహుల్ ఖర్గే లేఖ రాశారు. అయితే తెలంగాణలో తప్పుల తడకగా నిర్వహించిన కులగణనను ఎలా ఆదర్శంగా తీసుకుంటామని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కులగణనపై మరోసారి దేశవ్యాప్తంగా వాడివేడి చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విపక్ష నేత మూడోసారి లేఖ రాశారు. కేంద్రం చేపట్టిన జనగణనలో చాలా కులాల వివరాలు సరిగ్గా లేవని, దీంతో ఓబీసీలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని లేఖలో హెచ్చరించారు. ప్రస్తుత ప్రశ్నావళిని రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. బీహార్ తెలంగాణ లాగా కులగణన నిర్వహించాలని రాహుల్ ఖర్గే డిమాండ్ చేశారు. భారత్ లో చాలా కులాల ప్రజలు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారని అన్నారు. కులాల సమాచారం ఖచ్చితంగా లేకుండా సామాజిక న్యాయం అసాధ్యమన్నారు ఖర్గే రాహుల్. ఓబీసీ కాలం లేకుండా జనగణన నిర్వహించడం సామాజిక న్యాయానికి విరుద్ధమన్నారు. जिस तरीके से बिहार में और जिस तरीके से तेलंगाना में जाति सर्वेक्षण कराया गया था, उसी के आधार पर राष्ट्रीय स्तर पर 2027 का जो जनगणना है, जिसकी शुरुआत अभी हुई है, उसी तरह आप यही मेथडोलॉजी, यही प्रणाली अपनाएं. అయితే జనగణనపై కాంగ్రెస్ విమర్శలను తప్పుపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కులగణన తప్పుల తడక అని బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయన్నారు. కులగణనలో తెలంగాణను ఎలా ఆదర్శంగా తీసుకుంటామని ప్రశ్నించారు. కొన్ని కులాలు ఓ రాష్ట్రంలో ఓబీసీలుగా ఉంటే అవే కులాలు ఇంకో రాష్ట్రంలో ఎస్టీలుగా ఉన్నారని, అందుకే ఓబీసీ కాలం పెట్టలేదన్నారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ కావడం వల్ల అనేక రకాల విమర్శలు వస్తే మళ్ళీ చేస్తామని చెప్పుకొని తిరిగారు. రెండోసారి కూడా ఫ్లాప్ అయింది. నేను అనలేదు, మొత్తం బీసీ సంఘాలన్నీ అంటున్నాయి. కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయితే దాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని చెప్పడం అయితే ఉన్నదో, ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఇంకొకటి ఉండదు దేశంలో. ఇదే ఆంధ్రలో కొన్ని ఓబీసీలు ఉన్నాయి, మహారాష్ట్రలో పోతే అన్ని ఎస్టీలలో ఉన్నాయి. కాబట్టి అట్లా ప్రాబ్లం వస్తుంది. ఆయనకు తెలియదు రాహుల్ గాంధీని పట్టుకొని మనం వెళ్ళాడితే ఎట్లా. మొత్తానికి కులగణనపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది.